నింగికి ఎగసిన కెరటం. ఎవరో అభినందిస్తారని కడలి కెరటం ఎగిరి పడదు. ఎవరూ చప్పట్లు కొట్టకపోయినా ఎగరకుండా అది ఆగదు. ఆ ఉవ్వెత్తున ఎగసిన కెరటమే జ్యోతి ఎర్రాజీ. ఒడిశాకు చెందిన అనురాధ బిస్వాల్ భారతీయ మాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన డిడిఏ రాజా బలేంద్ర సింగ్ నేషనల్ సర్క్యూట్ మీట్లో 2002 ఆగస్టు 26న 100 మీటర్ల హార్డిల్స్లో ఆమె జాతీయ రికార్డు నెలకొల్పింది. 2000 సంవత్సరం జూలై 30న జకర్తాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్స్లో ఆమె తన సొంత రికార్డును 13:40 సెకండ్లు అధిగమించింది. అయితే జ్యోతి ఎర్రాజీ 13:23 సెకండ్లో పరిగెత్తి ఆ రికార్డును తిరగరాసింది. ఆమె 2022 భారత జాతీయ క్రీడల్లో 100 మీటర్ల హార్డిల్స్లోనే కాక 100 మీటర్ల పరుగు పందెంలోనూ స్వర్ణ పథకాలను సాధించింది. ఇక అప్పటి నుంచి జ్యోతి ఎర్రాజీ పలుమార్లు రికార్డు అధిగమిస్తూ వస్తుంది. 2022 అక్టోబర్ 17 నాడు ఆమె 13 సెకండ్ల కన్నా తక్కువ సమయంలో 100 మీటర్ల హార్డిల్స్లో సాధించిన మొట్టమొదటి జాతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. భారతీయ స్ప్రింట్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి ఎర్రాజీ తన జాతీయ రికార్డును తానే మరోసారి తిరగరాసింది. 2024 ఫిబ్రవరి 17న ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 60 మీటర్ల హార్డిల్స్లో ఆమె 8:12 సెకండ్లో గమ్యం చేరి స్వర్ణ పథకం కొల్లగొట్టింది. ఫిబ్రవరి 2024లో ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలోకి వచ్చే వరకు ఆమె పేరు, ఆమె ఊరు ఎవరికి తెలియదని చెప్పాలి. జ్యోతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. ఆమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డు కాగా తల్లి సామాన్య గృహిణి. విశాఖపట్నం పాత బస్తీలోని ఫోర్ట్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలో ఆమె డిగ్రీ పూర్తి చేసింది. తరువాత ఆమె హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో చేరింది. కోచ్ ఒలింపియన్ నాగపురి రమేష్ వద్ద 2 సంవత్సరాల శిక్షణ పొందింది. అతను 2016లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత. తరువాత ఆమె సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేరడానికి గుంటూరు వెళ్ళింది. 2019 నుండి ఆమె భువనేశ్వర్లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతుంది. 2022లో చైనాలోని హంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హార్డిల్స్లో రజత పథకాన్ని గెలుచుకోవటం జ్యోతి కెరీర్లో హైలైట్గా నిలిచింది. ప్రారంభంలో ఆమె ఒక చైనీస్ అథ్లెట్స్తో పాటు తప్పుడు ప్రారంభానికి అనర్హురాలుగా ప్రకటించబడింది. కానీ ఆ తర్వాత ప్రారంభానికి అనుమతించబడింది. చివరికి సమీక్ష తర్వాత చైనీస్ అథ్లెటిక్స్ అనర్హత వేడిపడి భారతదేశానికి రజత పథకం వరించింది. 2023 ప్రారంభంలో ఆస్ట్నై కజకిస్తాన్లో జరిగిన 2023 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజతం గెలవడమే కాకుండా ఇండోర్ 60 మీటర్ల హార్డిల్స్లో ఆమె జాతీయ రికార్డును 5 సార్లు బద్దలు కొట్టింది. కోవిడ్ మహమ్మారి మరియు వెన్ను గాయం కారణంగా ఆమె 2021లో ఎటువంటి ఈవెంట్లోనూ పాల్గొనలేదు. కానీ 2022లో ఆమె బలంగా తిరిగి వచ్చింది. ఆమె 100 మీటర్ల హార్డిల్స్లో 2022 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. భారతీయ మహిళల 400 మీటర్ల రిలే జట్టులో భాగమైంది. ఫైనల్స్లో 5వ స్థానంలో నిలిచింది. 2022 భారత క్రీడల ఏషియన్లోనూ ఆమె 100 మీటర్ల హార్డిల్స్ రెండిట్లోనూ స్వర్ణాన్ని గెలుచుకుంది. 2022 అక్టోబర్ 17న 100 మీటర్ల మహిళల హార్డిల్స్లో 13 సెకండ్ల కంటే తక్కువ సమయంలో ఛేదించిన మొదటి భారతీయ మహిళా హార్డిలర్గా ఆవిర్భవించింది. ఆ సంవత్సరంలో 100 మీటర్ల మహిళల హార్డిల్స్లో 2వ అత్యుత్తమ ఆసియా క్రీడాకారిణి, 11వ అత్యుత్తమ ఆసియా క్రీడాకారిణి. 2022 ఇండియన్ ఓపెన్ నేషనల్స్లో ఆమె మహిళల్లో అత్యుత్తమ అథ్లెట్గా ఎంపికైంది. 2024 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్లో ఛాంపియన్షిప్లో జ్యోతి ఎర్రాజీ స్వర్ణ పథకం గెలుచుకుంది. మహిళల 60 మీటర్ల హార్డిల్స్లో 8:12 సెకండ్లో పూర్తి చేసి ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గత ఏడాది తానే నెలకొల్పిన 8:13 సెకండ్ల జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టడం విశేషం. ఈ ఈవెంట్ హీట్స్ను 8:22 సెకండ్లో అగ్రస్థానంలో ముగించిన జ్యోతి ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జపాన్లోని అసుకా టెరైడా 8:21 సెకండ్లో రజత పథకాన్ని, హాంకాంగ్లోని లూయి లై యు 8:21 సెకండ్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు.
అందుకే జ్యోతి ఎర్రాజీ సాధించిన రికార్డులు, ఆమె జీవితం మనకొక ఇన్స్పిరేషన్. ఆమె భారతదేశ మహిళ కావటం, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కావటం మనకు ఎంతో గర్వకారణం. ఆమె గురించి తెలుసుకోవటం తెలుగువారిగా మన బాధ్యత. షహబాష్ జ్యోతి ఎర్రాజీ. జై హింద్. మిత్రులారా, మరో వీడియోతో మళ్ళా కలుద్దాం. నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన విషయాలన్నింటినీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.